బైబిల్ క్విజ్ ఆదికాండంలోని మొదటి అధ్యాయం నుండి ప్రశ్నలు జవాబులు చూద్దాము. మొదటి ప్రశ్న, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా వ్రాయబడిన పదము ఏమిటి? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా వ్రాయబడిన పదము ఏమిటి? ఏ ఆదియందు, బి ఆమెన్, సి హల్లెలూయా, డి సమాప్తము. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా వ్రాయబడిన పదము ఆదియందు. రెండవ ప్రశ్న, సృష్టి నిర్మాణ క్రమంలో మొదటి రోజు సృష్టించబడినది ఏమిటి? సృష్టి నిర్మాణ క్రమంలో మొదటి రోజు సృష్టించబడినది ఏమిటి? ఏ భూమి ఆకాశము, బి పగలు రాత్రి, సి సముద్రము, డి పక్షులు జంతువులు. సృష్టి నిర్మాణ క్రమంలో మొదటి రోజు సృష్టించబడినది బి పగలు రాత్రి అనేది మొదటి రోజు సృష్టించబడింది, వెలుగు మరియు చీకటి. మూడవ ప్రశ్న, సృష్టి నిర్మాణ క్రమంలో రెండవ రోజు సృష్టించబడినది ఏమిటి? ఏ భూమి సముద్రము, బి పగలు రాత్రి, సి ఆకాశము, డి పక్షులు మరియు జంతువులు. సృష్టి నిర్మాణ క్రమంలో రెండవ రోజు సృష్టించబడినది సి ఆకాశము. ఆకాశం అనేది రెండవ రోజు సృష్టించబడింది. మీకు గనుక సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాలుగవ ప్రశ్న, సృష్టి నిర్మాణ క్రమంలో మూడవ రోజు సృష్టించబడినది ఏమిటి? సృష్టి నిర్మాణ క్రమంలో మూడవ రోజు సృష్టించబడినది ఏమిటి? ఏ భూమి సముద్రము మరియు వృక్షాలు, బి పగలు రాత్రి, సి ఆకాశము, డి పక్షులు మరియు జంతువులు. సృష్టి నిర్మాణ క్రమంలో మూడవ రోజు సృష్టించబడినది ఏ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. భూమి సముద్రము మరియు వృక్షములు అనేవి సృజించబడినవి. ఐదవ ప్రశ్న, సృష్టి నిర్మాణ క్రమంలో నాలుగవ రోజు సృష్టించబడినది ఏమిటి? సృష్టి నిర్మాణ క్రమంలో నాలుగవ రోజు సృష్టించబడినది ఏమిటి? ఏ పగలు రాత్రి, బి ఆకాశము, సి పక్షులు జంతువులు, డి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు. ఈ యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో నాలుగవ రోజు సృష్టించబడినది డి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అనేవి సృజించబడ్డాయి. ఆరవ ప్రశ్న, సృష్టి నిర్మాణ క్రమంలో ఐదవ రోజు సృష్టించబడినది ఏమిటి? సృష్టి నిర్మాణ క్రమంలో ఐదవ రోజు సృష్టించబడినది ఏమిటి? ఏ భూమి సముద్రము, బి పగలు రాత్రి, సి సూర్యుడు చంద్రుడు, డి పక్షులు మరియు మత్స్యములు. సృష్టి నిర్మాణ క్రమంలో ఐదవ రోజు సృష్టించబడినది డి పక్షులు మరియు మత్స్యములు, ఆకాశంలో విహరించేవి అలాగే జలములలో చలించినవి. ఏడవ ప్రశ్న, సృష్టి నిర్మాణ క్రమంలో ఆరవ రోజు సృష్టించబడినది ఏమిటి? ఏ భూమి సముద్రము, బి పగలు రాత్రి, సి పశువులు పురుగులు అడవి జంతువులు మానవుడు, డి పక్షులు. సృష్టి నిర్మాణ క్రమంలో మరి ఆరవ రోజు సి పశువులు పురుగులు అడవి జంతువులు మరియు మానవుడు సృజించబడ్డం అనేది జరిగింది. సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, సృష్టి నిర్మాణ క్రమంలో మానవుడు ఏ రోజున సృష్టించబడ్డాడు? సృష్టి నిర్మాణ క్రమంలో మానవుడు ఏ రోజున సృష్టించబడ్డాడు? ఏ మొదటి రోజు, బి రెండవ రోజు, సి ఐదవ రోజు, డి ఆరవ రోజు. సృష్టి నిర్మాణ క్రమంలో మరి మానవుడు ఆరవ రోజు సృష్టించబడ్డం అనేది జరిగింది. తొమ్మిదవ ప్రశ్న, సృష్టి నిర్మాణాన్ని దేవుడు ఎన్ని రోజుల్లో చేశాను? సృష్టి నిర్మాణాన్ని దేవుడు ఎన్ని రోజుల్లో చేశాను? ఏ 1 రోజు, బి 2 రోజులు, సి 5 రోజులు, డి 6 రోజులు. సృష్టి నిర్మాణాన్ని దేవుడు ఎన్ని రోజుల్లో చేశాను? సృష్టి నిర్మాణాన్ని దేవుడు మరి 6 రోజుల్లో చేయడం అనేది జరుగుతుంది. డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పదవ ప్రశ్న, దేవుడు ఎన్నవ దినమున విశ్రమించెను? దేవుడు ఎన్నవ దినమున విశ్రమించెను? ఏ మొదటి దినమున, బి రెండవ దినమున, సి 6వ దినమున, డి 7వ దినమున. దేవుడు 7వ దినమున విశ్రమించెను. డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.